హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మరొక వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను. అది కూడా కిచెన్ టిప్స్కి సంబంధించి. ఆల్రెడీ మన ఛానల్లో కిచెన్ టిప్స్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే నేను షేర్ చేసిన ఈ టిప్స్ అండ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే నేను బియ్యంలో కర్పూరం బిళ్ళలు వేసి చూపిస్తున్నాను కదా, ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్. సో ఇందుకోసం అయితే చూడండి, నేను కొన్ని బియ్యము అలాగే కర్పూరం బిళ్ళలు తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేనైతే డ్రెస్సింగ్ కోసం, అంటే ఏదైనా ఇంజరీ అయితే డ్రెస్సింగ్ కోసం యూజ్ చేసే క్లాత్ ఉంటుంది కదా, అదైతే ఉంది నా దగ్గర. సో దీనికి బదులు మీరు మామూలు కాటన్ కర్చీఫ్ కానీ, కాటన్ క్లాత్ కానీ, ఏదైనా పాత నైటీ క్లాత్ కానీ ఏదైనా కూడా తీసుకోవచ్చు. సో నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇలా తీసుకుంటున్నాను. దీన్ని డబుల్ ఫోల్డ్, అంటే దీన్ని 4 ఫోల్డ్స్ అయితే చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత నేను కాస్త అయితే బియ్యం తీసుకుంటున్నాను. మీరు ఏ బియ్యం అయినా వాడుకోవచ్చు, రేషన్ బియ్యం కానీ, ఏది జనరల్ బియ్యం కానీ, ఏదైనా ఒక 2-3 స్పూన్లు అయితే ఇలా వేసుకోండి. తర్వాత కర్పూర బెళ్ళలు కానీ, ముద్ద కర్పూరం కానీ ఏదన్నా ఉన్నా కూడా ఒక 1/2 స్పూన్ దాకా వచ్చేలాగా. ఇక్కడైతే నేను ఒక 4-5 కర్పూర బెళ్ళల్ని నలిచి వేస్తున్నానండి. ఇది ఈజీగా పౌడర్ అయిపోతుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీకు తెలుసు, కర్పూరం వాసన పీల్చడం వల్ల మనకి పడిసం కానీ ఏదైనా పట్టున్నా కూడా ఎమ్మడి తగ్గిపోతుంది అనమాట. సో అంత బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని వచ్చి నేను ఇలా ఫోల్డ్ చేసి ఒక మూటలాగా చుట్టుకొని రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకుంటున్నానండి. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, జనరల్గా జర్నీస్ చేసేవాళ్ళు ఉంటారు చాలామంది. కొంతమందికి బస్ ప్రయాణం పడదు, కార్ ప్రయాణం పడదు, అలాగే ఆటోలో వెళ్ళేటప్పుడు కూడా కొన్నిసార్లు అంటే ప్రయాణం పడని వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకి వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులు, ఏసీ బస్సులు అన్ని క్లోజ్డ్గా ఉంటాయి కదండి. సో ఆ వామిటింగ్ సెన్సేషను, అనీజీనెస్ అనేది పోవడానికి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి. నిమ్మకాయ అనేది అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి, ఇలా ఇంట్లో బియ్యం కర్పూరం ఉంటుంది కాబట్టి ఇలా మూట కట్టి ట్రావెల్ చేసి అనీజీనెస్ పోవడానికి దీన్ని పీలుస్తూ ఉంటే మీకు మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చి ధనియాల పొడి అండి. సో ఇంట్లో నేనైతే 1 కేజీ ధనియాలు తెచ్చుకొని చక్కగా వేయించేసి ఇలా పొడి అయితే చేసి పెట్టుకుంటుంటాను. ఇది ఏంటంటే, కొన్నిసార్లు మనం పొరపాటున తడి చేయి పెట్టడం వల్ల, లేకపోతే క్లైమేటిక్ కండిషన్స్ వల్ల పురుగు పట్టేసి, అంటే ఉండలు కట్టేసి పురుగు పట్టేస్తుంటుంది. అలా పట్టకుండా ఉండాలంటే అది ఏ సీజన్ అయినా అండి, దాంట్లోకి 1 స్పూన్ నుంచి 1/2 స్పూన్ దాకా ఉప్పు, మనం తీసుకున్న మోతాదుని బట్టి ఉప్పు అనేది కలిపి పెట్టేసుకోవాలి. దీనివల్ల అయితే ఈ ధనియాల పొడి పురుగు అనేది పట్టదండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చి ఇవి పెసలండి. ఈ పెసలు తెచ్చి నేను 2 మంత్స్ అవుతుంది, కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా. సో ఇంత ఫ్రెష్గా ఉండడానికి కారణం మీకు చెప్తాను. ఇలాగా మనం బాటిల్ పోసేటప్పుడు పైన మనకి లిడ్ పెట్టేంత వరకు అయితే ఈ నిండుగా పోసి పెట్టేసుకోవాలండి. ఇదొక టిప్. చూస్తున్నారు కదా, ఇలా నిండుగా పోసి పెట్టుకోవాలి. కొంచెం గ్యాప్ ఉంటే చాలా అవి కదలడానికి. ఇలా పోసి పెట్టుకోవాలి. 2 మంత్స్ అయింది నేను ఇవి తెచ్చి. చూడండి, పురుగు పట్టలేదు, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చి, ఒకవేళ మీకు లేదు పురుగు పడుతుంది అనే డౌట్ ఉన్నప్పుడు ఇలా పోసి పెట్టుకున్న తర్వాత కూడా ఒక 4-5 ఎండుమిర్చి బాగా ఎండినవైతే తొడాలతో సహా పెట్టేసేసుకోండి. సో ఇప్పుడైతే పురుగు అనేది పట్టదు. నెక్స్ట్ వచ్చి, మనం ఇలాంటి బాటిల్స్లో పెట్టుకున్నప్పుడు ఈ బాటిల్ క్యాప్స్కి అట్టలాగా వస్తుందండి వైట్ కలర్లో. దాన్ని తీసేసి అయితే ఈ బాటిల్స్ని యూజ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇది ఇండియా గేట్ బ్రౌన్ రైస్, బాస్మతి రైస్కి సంబంధించిన బాటిల్. సో దీనికి కూడా మనకి వీటికే కాదండి, ఊరగాయ పచ్చళ్ళకి వాటికి కూడా మూతలకి తెల్లగా వస్తుందన్నమాట. అది ఖచ్చితంగా తీసేసేయాలి. తీసేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే పురుగు అనేది పట్టదండి. నెక్స్ట్ వచ్చి రాక్ సాల్ట్, కళ్ళుప్పు. సో మీ అందరికీ తెలిసిందే, ఇదేంటంటే ఎండాకాలంలో నీరు కమ్మేసినట్టు అయిపోతూ ఉంటుందండి. చూడండి, ఆల్రెడీ నాకు స్టార్ట్ అయింది. సో ఇలా నేను బాటిల్లో పోసి పెట్టుకుంటాను. కేజీ ప్యాకెట్ అనేది చూస్తున్నారు కదా. ఈ నీరు కమ్మడం వల్ల ఏంటంటే తడిగా అయిపోయి కొన్ని రోజులకి ఇంకా నీళ్ళగా కారిపోతుంది అనమాట. ఇలా కారకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అనేది షేర్ చేస్తాను చూడండి. మనం అందరి ఇళ్లలో వచ్చి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, మనం దేవుడికి కొట్టడము, గుడికి వెళ్ళి రావడం వల్ల కొబ్బరికాయ అయితే వస్తుంది కదా. సో ఆ చిప్పని ఒక చిన్న పెంక అయితే తీసుకోండి, బాగా ఎండింది తీసుకోండి. దాన్ని మనం ఈ ఉప్పు డబ్బాలో అయితే వేసి పెట్టేసేసుకుంటే చక్కగా దీంట్లో ఉన్న తేమనంతా అది పీల్చేసుకుంటుందండి. అండ్ చూడండి, మూతకు కూడా చూడండి ఎలా తేమ పట్టేసిందో. సో ఇలాగా రాకుండా ఉంటుందన్నమాట. ప్లస్ ఆ చిప్ప సాయంతో మనము ఎంత కావాలో అంత ఉప్పును కూడా చక్కగా బయటకి ఇలా తీసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల అంటే ఉప్పు నీరు కారకుండా తేమ పట్టకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదండి, నిమ్మకాయ రేట్లు కూడా చాలా పెరిగిపోతూ ఉంటాయి. ఇవి ఏంటంటే మాకు నైబర్స్ ఇచ్చారనమాట చెట్టుకాయలు. సో నేనేంటంటే నిమ్మకాయ వస్తే చక్కగా వాటిని స్టోర్ చేసి పెట్టుకుంటాను. అది ఏ సీజన్ అయినా పర్లేదు, స్టోర్ చేసుకునే పద్ధతి చూపిస్తాను చూడండి. ఇలా శుభ్రంగా కడిగి గాలికి ఆరబెట్టేసిన తర్వాత కాస్త మనం వంటల్లో వాడే కూర నూనె ఉంటుంది కదా, ఆ నూనెని అప్లై చేసేసుకోవాలి ఇలాగా చక్కగా కాయలన్నిటికి కూడా. ఇవి ఏంటంటే మీకు 3 నెలల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. అసలు మీకు కాయ డ్యామేజ్ కాదు ఇలాగాని చేసి పెట్టుకుంటే. సో మీకు అన్ సీజన్లో కాయలు వచ్చినా కూడా వీటిని కరెక్ట్గా, ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, సో వీటికి కాయ 5 రూపాయలు అయితే అమ్ముతున్నారు. ఈ నిమ్మకాయని చక్కగా ఇలా స్టోర్ చేసి పెట్టుకొని సమ్మర్ సీజన్లో కూడా వాడుకోవచ్చు. చూడండి, ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత ఇలా న్యూస్ పేపర్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వాటిల్లోకి ఈ నిమ్మకాయలు పెట్టేసి ఇలాగ సింగిల్గా వ్రాప్ చేసేయాలి.
చక్కగా మీ దగ్గర రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్ బ్యాండ్తో కూడా మీరు చక్కగా వీటిని బాగా సీల్ చేసుకొని తర్వాత ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కానీ పాలిథిన్ బ్యాగ్ కానీ ఏదైనా కూడా తీసుకొని ఇలా వేసేసుకొని టైట్గా మూట కట్టేసి మీరు కింద వెజిటబుల్ బాస్కెట్ ఇస్తారు కదా ఫ్రిడ్జ్లో, సో కూరగాయలు పెట్టుకునే బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో అయితే వేసి పెట్టేసేసుకోండి. చక్కగా మీకు 3 నెలల పాటు ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి నాన్ వెజ్. ఇప్పుడు అంతా కూడా బయట ఏంటంటే చికెన్ అనేది తినకూడదు, బర్డ్ ఫ్లూ వచ్చిందని అంటుంటారు కదండి. సో దీన్ని ఏంటంటే మనం లైవ్గా హెన్ తీసుకొని చక్కగా కొట్టించేసుకొని చక్కగా వీటిని మనము కరెక్ట్గా క్లీన్ చేసుకొని ఉడికించుకుంటే ఏం కాదండి. సో ఇక్కడ చూడండి, నేనైతే 2 kgs చికెన్ ఉంది. సో దీంట్లో అయితే సాల్ట్ అలాగే వెనిగర్ వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. కంపల్సరీ అండి, ఇది ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు ఇలా అయితే శుభ్రం చేసుకోండి. నీచు వాసన అనేది ఉండదు, బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. ఇలాగ మీరు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పక్కన పెట్టేసి మళ్ళీ నీళ్లు పోసేసి శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోతుందండి. చికెన్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత మన చేతులు నీసు వాసన వస్తున్నాయి అనుకోండి, అప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ వెనిగర్ని కాస్త ఆ నీళ్ళల్లో ఒక క్యాప్ వరకు అంటే ఒక 10 ml దాకా వేసుకొని శుభ్రంగా చేతులు కడిగేసుకుంటే నీసు వాసన అనేది ఉండదండి. దీనికోసం మనం ప్రత్యేకంగా ఏవి వాడనవసరం లేదు, ఉప్పు వెనిగర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్కి కానీ లేకపోతే ఇంకేదైనా మనం మసాలా కర్రీస్ చేయాలంటే వెల్లుల్లి అనేది ఒలవాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలుంటే ఈజీగా మనము తొక్క తీసేయొచ్చండి. కాకపోతే ఇట్లా చిన్నవి ఉన్నాయనుకోండి, వీటిని కూడా తొక్క తీసి, అంటే కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్లో అలాగే తొక్కతో వేస్తారు, నేనైతే వేయను, ఖచ్చితంగా పీల్ అయితే చేసుకుంటానండి. చూడండి, వీటిని పీల్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా గోర్లు నొప్పులు పుట్టేసి వేళ్ళు మంటలు పుడుతూ ఉంటాయి. సో అలా కాకుండా వీటిని సింపుల్గా ఎలా పీల్ చేయాలో చూపిస్తాను. పైన జస్ట్ కొంచెం కత్తితో అలా అనేసి మధ్యలోకి ఈ రెబ్బకి మధ్యలోకి జస్ట్ చిన్న ఘాట్లాగా పెట్టేస్తే మీకు మొత్తం నీట్గా చిన్న రెబ్బలు కూడా ఈజీగా ఒలిచేయొచ్చండి, శ్రమే ఉండదు. కత్తిని యూస్ చేసి మీరైతే ఇలా చిన్న ఘాటు పెట్టేసేసి దాని 2 వైపులా మీరు ఒలిచినట్టు చేసేసి ఈజీగా అయిపోతుంది. సో ఇట్లా చిన్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా మనం ఈజీగా అయితే ఇలా ఒలిచేసుకోవచ్చు. ఇవి బాగా ఎండితే తొందరగా వచ్చేస్తాయండి, కొంచెం పచ్చిగా ఉన్నా కూడా కాస్త లేట్ అనేది అవుతుంది. చూస్తున్నారా ఎంత ఈజీగా అయిపోయిందో. అలాగే అల్లం, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలనుకోండి, అంటే ఎక్కువ మోతాదులో ఒక 1/2 kg 1/2 kg అయితే మిక్సీ పట్టేస్తాం. అలా కాదు, ఇప్పుడు కూరకి అప్పటికప్పుడు మనం చేసుకోవాలి, కొంచెం ఒక 1/2 స్పూన్ అయితే కావాల్సి వస్తుంది అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం రోల్ తీసుకొని దంచేంత టైం కూడా ఉండదు కాబట్టి ఇలా చిన్న గ్రేటర్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసుకొని అల్లాన్ని అలాగే వెల్లుల్లిని చక్కగా తురిమేసుకున్నాను అనుకోండి, మంచిగా పేస్ట్ లాగా బాగా రసం కూడా వచ్చేస్తుంది. సో మనకి కూరకు కూడా చక్కగా నీట్గా మనకు కావాల్సిన క్వాంటిటీ అనేది రెడీ అయిపోతుందండి. దంచి తర్వాత రోల్ని కడుక్కొని ఇంత శ్రమ లేకుండా జస్ట్ ఈ గ్రేటర్ని మనం వాష్ చేసుకుంటే అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది, మెత్తగా ఫైన్గా వస్తుంది, కూరలోకి చక్కగా అయితే కలిసిపోతుందండి. చక్కగా మీకు జ్యూస్ కూడా రిలీజ్ అయ్యి బాగుంటుంది. దంచేదానికన్నా ఇలా గ్రేటర్ సాయంతో మీరు తక్కువ మోతాదులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే వచ్చిందో. ఇప్పుడు నెక్స్ట్ టిప్ అండి, ఊరగాయ. ఇప్పుడు సీజన్ కదా, ఇంకా మామిడికాయలు వస్తాయి, అందరూ ఊరగాయలు అయితే పెడుతూ ఉంటారు. సో ఈ ఊరగాయలు ఏంటంటే ఇళ్లలో కొంతమంది ఏంటంటే ఒత్తు ముక్కలు అనేది వేసుకుంటుంటారు, లేదంటే కొంతమంది గుజ్జు వేసుకుంటుంటారు, ఆయిల్ రాకుండా ఊరగాయ వేయి అని అడుగుతుంటారు. సో ఇలా రకరకాల విధానాలు తినేవాళ్ళు ఉంటారు కాబట్టి మా ఇంట్లో కూడా అలాగే ఉంటారండి. వీళ్ళ కోసం నేను చిన్న టిప్ అయితే షేర్ చేస్తున్నాను, చూడండి నేను ఫాలో అయ్యేది. సో మా ఇంట్లో ఏంటంటే ఒకరు ముక్కలు మాత్రం తింటారు, మామిడి ముక్కల్ని. సో వాళ్ళ కోసం అయితే ఇలా ఫోర్క్ని ఉపయోగించి ఓన్లీ ముక్కలు అయితే బయటకు తీసి వడ్డిస్తానండి. అలాగే గుజ్జు కావాలనుకున్న వాళ్ళకి మామూలుగా మనం స్పూన్తో అయితే ఈ గుజ్జు తీయచ్చు. సో ముక్కల వరకు సపరేట్గా ఆయిల్ రాకుండా గుజ్జు రాకుండా తీయాలంటే ఇలా ఫోర్క్ సాయంతో అయితే చక్కగా మీరు యూజ్ చేసి చక్కగా తీసుకోవచ్చు. ఇది నేను ఫాలో అయ్యే చిన్న టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చి జీన్స్ ప్యాంట్లు అండి. పిల్లలకి కొంచెం ఓవర్ సైజ్ అంటే 1 year ఇంకో నెక్స్ట్ ఇయర్ కూడా ఉపయోగపడే కొంచెం పెద్ద సైజ్ జీన్స్లు అనేది తీసుకుంటూ ఉంటాం కదా. సో ఈ జీన్స్లో ఏంటంటే కాళ్ళ దగ్గర కట్ చేస్తే వాటికి ఫినిషింగ్ లుక్ అనేది అంత బాగుండదు, కొంచెం పొడుగైందని చెప్పి కట్ చేయించలేము. అలాగని మడతలు పెడితే పిల్లలు ఏంటంటే కొంచెం చూసుకోరు కాబట్టి ఆ మడతలు ఊడిపోయి మళ్ళీ ప్యాంట్ కిందకి కాలు కిందకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో వీటిని అంటే ఇంత లావుపాటి జీన్స్లను కూడా మనం మిషన్ దగ్గరికి ఇచ్చి తీసుకొని వెళ్ళి కుట్టించలేం కాబట్టి సో చాలామంది కూడా కుట్టని అంటారు, ఎందుకంటే సూది ఇరిగిపోతుందని చెప్పి. అలాగే ఇళ్లలో మన దగ్గర కూడా అందుబాటులో మిషన్లు ఉండవు కాబట్టి సో ఇవే కాకుండా ఇలాంటి బ్యాగ్స్ చూడండి, ఈ హ్యాండిల్స్ అనేది ఎంత లావుగా ఉంటాయి, ఇవి తెగిపోతే ఇవి కుట్టడం కూడా కష్టము. మిషన్ మనం టైలరింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా కుట్టివ్వరండి. సో వీటన్నిటిని కూడా చక్కగా మన ఇంట్లో మన దగ్గర ఉన్న సూదితోనే ఎలా కుట్టుకోవాలనేది ఈరోజు మీకు చూపిస్తాను. అది మామూలు సూది, మనం బట్టలు కుట్టే సూదితోనే ఇట్లాంటి లావు బట్టలను కూడా మనం ఈజీగా అయితే కుట్టేయచ్చు. సో మనం టైలర్ షాప్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడిగి కుట్టించాల్సిన అవసరమే ఉండదు. చూడండి, మన దగ్గర నెయిల్ కట్టర్ ఉంటుంది కదా, ఈ నెయిల్ కట్టర్కి లోపల మనకి నెయిల్స్ని స్మూత్ చేసుకోవడానికి అంటే కట్ చేసిన తర్వాత నైస్గా ఫైన్ ఫినిషింగ్ ఇవ్వడానికి ఇలా ఒక బ్లేడ్ ఉంటుంది. ఆ బ్లేడ్ కాస్త బరగ్గా ఉంటుందండి. దాని మీద మనము మన దగ్గర ఉన్న సూదిని సానపట్టినట్టు చేసి
మనం ఎంతటి లావు బట్టలనైనా ఇలాగే ఈజీగా కుట్టేయచ్చు. ముఖ్యంగా జీన్స్ ప్యాంట్లు అండి, మీకు తెలిసిందే జీన్స్ ప్యాంట్ క్లాత్ ఎంత లావుగా ఉంటుందో. సో వీటిని కూడా చక్కగా మనం ఇలా మడతేసి చక్కగా కుట్టేయచ్చు. చూస్తున్నారు కదా నేను ఎలా కుట్టేస్తున్నాను. సో ఏంటంటే మనకి సూది కొన షార్ప్గా తయారవుతుంది అనమాట దీనివల్ల. సో ఈజీగా అయితే దిగిపోతుంది. మన అవసరాన్ని బట్టి మనం ఎన్నిసార్లు దాని మీద సాన పట్టుకొని మనం వాటిని అయితే కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ బాటిల్ బ్యాగ్ ఉంది కదా, దాన్ని కూడా అలాగే సానపట్టి కుట్టి చూపిస్తున్నాను చూడండి. ఎంత చాలా మందంగా లావుగా ఉంటుందన్నమాట. దీన్ని కూడా ఈజీగా మన దగ్గర ఉన్న సూది దారంతో అయితే ఇలాగ కుట్టేసుకోవచ్చు అండి. ప్రతిదానికి టైలర్ షాప్కి అయితే పరిగెత్తలేం కదా. సో ఇలాగ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయ్యి మన అవసరాలను అయితే తీర్చుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే కుట్టేశాను. సో ఇలా ఒక నెయిల్ కటర్ సాయంతో మనం ఎంత లావు బట్టలైనా కూడా ఈజీగా అనేది కుట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా. అలాగే ఈ జీన్స్ ప్యాంట్లకి మీకు జిప్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ జిప్ లూజ్ అయిపోయి కిందకి జారిపోతూ ఉంటుందండి, ముఖ్యంగా పిల్లలకి. సో వాళ్ళకి ఏంటంటే ఇలా జిప్ జారకుండా ఉండాలి, వాళ్ళు పదే పదే దాన్ని వేసుకుంటా ఉన్నా కూడా ఇబ్బంది పడుతుంటారు కదా. అలా కాకుండా ఈ జిప్కి మనకి ఒక దగ్గర హోల్ అనేది ఉంటుంది, పట్టుకొని లాగే దగ్గర. ఆ హోల్లో ఒక చిన్న రబ్బర్ బ్యాండ్, సన్న రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. దాన్ని ఎక్కించుకొని ఇలా ముడిలాగా అయితే వేసేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బటన్కి కనుక మీరు తగిలిచ్చేసారు అనుకోండి, జిప్ అనేది ఇంకా జారకుండా ఉంటుందన్నమాట. ఒకసారి పొరపాటున ఎప్పుడైనా జిప్ లూజ్ అయినప్పుడు ఇలాంటివి అయితే ఫాలో అవచ్చు. ఇవి డ్రెస్సులకు కూడా పిల్లల ఫ్రాక్స్కి వెనకాల ఉంటుంది కదా, ఆ జిప్ లూజ్ అయిపోతుంది కదా, ఇలా రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ అయితే యూస్ చేయొచ్చు. చూస్తున్నారు కదా అసలు రబ్బర్ బ్యాండ్ వేసినట్టు తెలియదు, అలాగే జిప్ జారే ప్రసక్తే ఉండదండి. టక్ చేసినప్పుడు పిల్లలకి లుక్ కూడా బాగుంటుంది చూడడానికి. చూస్తున్నారు కదా ఇలా చక్కగా బటన్ అయితే పెట్టేసేసుకొని బెల్ట్ పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను మీకు ఒక మంచి ఆర్గనైజర్ అని చూపించబోతున్నాను. సో ఈ ఆర్గనైజర్ అయితే నేను ఇలాగ ఒక ఇంట్లో ఉన్న ఒక పాత క్లాత్ అయితే తీసుకుంటున్నాను. దీని బదులు మీ దగ్గర పురికోస కానీ లేదంటే మనము పావడాలకి వాటికి నాడాలు వేసుకుంటుంటాం కదా ప్యాంట్లకి, ఆ నాడా ఉన్నా కూడా చాలా బాగుంటుందండి. లేదా లేస్ టైప్ ఏదైనా నెట్టెడ్ క్లాత్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర ఈ క్లాత్ ఉంది కాబట్టి జస్ట్ కాటన్ క్లాత్, దీన్నే నేను స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. అంటే ఇంచుమించు ఒక 2 ఇంచుల వెడల్పుగా అయితే కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఇలాగ స్ట్రిప్స్ లాగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కనీసం 3 అయితే ఉంటుందండి. సో ఇలా అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఆ ఇంట్లో వాడకుండా ఉపయోగపడకుండా ఉండే రబ్బర్ గ్యాస్ కట్టుకుంటుంది కదా, సో ఆ రబ్బర్ అయితే తీసుకొని దానికైతే ఇలాగ 3 సైడ్లు అయితే కట్టుకుంటున్నాను. సో వేస్ట్గా ఈ గ్యాస్ కట్స్ పడేస్తూ ఉంటాం కదా, దీన్ని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే మీకు చూపిస్తున్నాను. ఇలా కట్టేసుకుని 3 సైడ్ల నుంచి వీటిని అయితే చక్కగా ఇలా ముడిలాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో పాతకాలంలో ఉట్టిలు తయారు చేస్తుంటారు కదండి, ఎత్తులో కుండల్లో పాలు పెరుగు అనేది పెడుతుంటారు కదా, సో అలాగైతే రెడీ అయిపోయింది కదా. సో నేనైతే అది రెడీ చేయట్లేదు, వేరేది రెడీ చేస్తున్నాను చూడండి. మళ్ళీ ఇప్పుడు మిగతా స్ట్రిప్స్ను కూడా 2 పీసెస్గా అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి బట్టల క్లిప్లు ఉంటాయి కదండి, సో అందరి ఇళ్లలో కూడా బట్టలు ఆరేస్తూ ఉంటాం కదా. సో వీటికి ఏంటంటే ఇలాగా హోల్స్ అనేది ఉంటుంది, ఆ హోల్స్లోంచి ఈ చిన్న స్ట్రిప్స్ అనేది తీసి ముడి వేసేసి వీటిని కూడా ఇలాగ రెడీ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను తయారు చేసే ఆర్గనైజర్ ఏందో. నా దగ్గర ఈ క్లాత్ కాబట్టి ఈ క్లాత్తో చూపిస్తున్నాను. అదే కానీ చక్కగా లేస్ కానీ నాడా కానీ ఉంటే ఇంకా లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా గ్యాస్ కట్టెల్ని ఉపయోగించుకొని వేస్ట్గా పడేసే వాటితో మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోతుంది. ఇవి మీకు ఆన్లైన్ మార్కెట్లో మీకు 300 నుంచి 500 వరకు అంటే కాస్ట్తో ఉంటాయన్నమాట. సో వీటిని ఇంట్లో సింపుల్గా మనమే తయారు చేసేసుకోవచ్చు. సాక్స్లు కానీ నాప్కిన్స్ కానీ పిల్లలు లంచ్ బాక్స్ ఉపయోగించే నాప్కిన్స్ కానీ కర్చీఫ్స్ కానీ చిన్న పిల్లల బట్టలు ఉంటాయి కదా, సో అవి కానీ మనము ఎండలో డైరెక్ట్గా పెట్టలేము కాబట్టి కలర్ పేడైపోయే షర్ట్స్ ఏదైనా ఉన్నా కూడా వీటిలాగా ఈ ఇంట్లో ఆరవేసుకోవడానికి ఇలా చక్కగా హ్యాంగర్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా క్లిప్స్ అన్నీ పెట్టేసేసుకొని ఇలాగా చిన్నగా అంటే చిన్నపిల్లల బట్టలు కానీ ఏమన్నా కూడా మీరు ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంట్లో మనకి బాల్కనీస్లో అయితే చక్కగా ఇది ఉపయోగపడుతుంది. సో నేను షేర్ చేసిన ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గంట కొడితే నేను వీడియో పెట్టే ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో చూస్తున్నారు కదా ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.